లేదు. దైవ సేవకుడు నొప్పిస్తున్నాడనో, వాక్యము హెచ్చరిస్తుందనో, వివిధ రకాలైనటువంటి కారణాలను బట్టి అనేకులు ప్రియులారా వాక్యానికి అప్పగించుకోలేకపోతున్నారు. కారణం ఏంటి? ఆ వాక్యము ద్వారా వారు హెచ్చరిక పొందుకున్నారు, ఆ వాక్యము ద్వారా వారు ఖండించబడ్డారు, ఆ వాక్యము ద్వారా వారు దర్శించబడ్డారు. అయితే ఆ వాక్యాన్ని బట్టి వారు నొచ్చుకున్నారు ప్రియులారా. అయ్యో అని నొచ్చుకున్నటువంటి వారు మారు మనసు పొందుకోవలసి ఉండగా వారు వాత వేయబడిన మనసాక్షి వలె వాక్యానికి సమర్పించుకోవట్లేదు. మోడి బారిన మన హృదయాలు, బండవలే ఉన్నటువంటి మన హృదయాలు మరి బద్దలు చేయబడాలి అంటే, విరిగి నలిగిన హృదయముగా మార్చబడాలి అంటే అది కేవలము దేవుని యొక్క వాక్యము ద్వారా మాత్రమే సాధ్యపరచబడుతుంది అన్న విషయాన్ని గ్రహించు. ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు సంఘమును ప్రేమించారు కాబట్టి ఆ సంఘాన్ని ప్రేమించినటువంటి ఆయన ఈ సంఘము ముడతలేని సంఘముగా, కలంకము లేని సంఘము, నిర్దోషమైన సంఘముగా, మహిమగల సంఘముగా తన ఎదుట ఉండాలి అని వాక్యము చేత ఉదక స్నానము చేస్తున్నాడు.